హాయ్ ఫ్రెండ్స్, నేను టమాటా చట్నీ చేశాను. ఏంటి టమాటా చట్నీ చేయడం చాలా కష్టం అనుకుంటారు కదా? లేదండి, చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ముందుగా టమాటాలన్నీ కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. నేనైతే 2 కేజీ టమాటా తీసుకున్నాను. కట్ చేసిన టమాటా ముక్కలన్నీ ఇలా గిన్నెలో ఉడికించుకోవాలి. అలా ఉడికేటప్పుడు ఒక టీ గ్లాస్ నిమ్మరసం టమాటా ముక్కల్లో పోయాలి. మీకు చింతపండు వేసుకోవాలనిపిస్తే చింతపండు కూడా వేసుకోవాలి. నిమ్మరసం స్టోర్ చేసుకునేది కాకుండా ఫ్రెష్గా తీసుకున్న నిమ్మరసం వేసుకోండి. మెంతులు, ఆవాలు మనం వేయించుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటా ముక్కల్లో నీరంతా పోయేదాకా ఇలా స్టవ్ పైనే కలుపుతూ ఉంచాలి. నీరంతా పోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెంసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అందులో ఉప్పు, కారం, అలాగే మనం మెంతి ఆవపిండి కలిపి రెడీ చేసుకున్నాం కదా, అది ఒక గ్లాస్ ఇందులో పోసి కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా రెడీ చేసుకోండి. ఇలా అంతా మిక్సీ పట్టి మనం ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుందాము. టమాటా చట్నీకి తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపు కోసమని మనం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకున్నాను. తాలింపు కోసం మనం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందులో కొంచెం కస్తూరి మెంతి కూడా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముందుగా రెడీ చేసిన పేస్ట్ని ఇందులో తాలింపులు వేసి కలుపుకోవాలి. చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇది 3 నెలల దాకా ఉంటుంది. అందుకే పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తీసుకుంటే రెడీ అయిపోతుంది చట్నీ.